హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 24/7. ఈరోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది, మాట్లాడదాం. హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. సో మీకు ఈ గెటప్స్ వేసినప్పుడు ప్రపోజ్ చేసినారు కదా, బాయ్ ఫ్రెండ్ ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? బాయ్ ఫ్రెండ్ గా నేను ఎవరు సెలెక్ట్ చేసుకుంటాను? ఏం చేసుకుంటాను నేను? గెటప్ కోసం అయినా కూడా, లేదు, రీల్స్ కోసం అయినా కూడా లేదు, సెలెక్ట్ చేసుకోలేదు. ఏదో విన్నా సీను మీ బాయ్ ఫ్రెండ్ అని. లేదు, తను నా బాయ్ ఫ్రెండ్. మేము చేయలేదు. ఏదో ఒకసారి ఏదో ఈవెంట్ లో కలిసినప్పుడు మాత్రం చేసాం గానీ తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు, నేను వేరే చోట ఎప్పుడు కలవలేదు. ఒకసారి కలిసాము, అది ఈవెంట్ కోసం. సోషల్ మీడియా నా వీడియో ఏదో ట్రోల్ చేసిండు, ఇంకా అప్పుడు పరిచయం. అందరు అనుకున్నారా వీళ్ళిద్దరిది జోడి ఏమో అని? అనుకున్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు కదా నా వీడియోస్ అందరు మా సీనియర్ వదిలేస్తున్నావా అని అందరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలా మంది ఫీల్ అవుతున్నట్టు. ఏమైనా ఆలోచించరా మరి? నేనేం ఆలోచిస్తా తన గురించి, వాడేదో ట్రోల్ చేసుకుని బతాడు అంతే. నా వీడియోస్ నేను సక్రమంగానే చేసుకుంటా. నాకేం ఎవరినైనా తిట్టాలన్నా, కామెంట్ చేయాలన్నా, ఎవరికైనా వార్నింగ్ కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఆ వాయిస్ లాంగ్వేజ్ వేరేది వస్తుంది. నాదా ఎందుకు అట్లా తెలీదు. ఇంకా అప్పుడు వార్నింగ్ ఎట్లా ఇస్తారు? ఇవ్వండి ఒకసారి. అది ఏం లేదు, నిన్న కూడా ఏదో వీడియో ట్రోల్ చేసినది. ఇవ్వండి ఒకసారి వార్నింగ్. ఇన్స్టాగ్రామ్ లో లేదా మీ మెసేజ్ చేసే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని కూడా ఎట్లా ఇస్తారు? వార్నింగ్ ఇవ్వాలంటే ఇస్తాం. నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నీకు చూడబుద్ధనైతే చూడు, లేదంటే చూడకు. అంతేగాని ఎక్స్ట్రాలు దెంగిరు అనుకో, నరాలు దింపి చేతిలో పెడతా. అర్థమవుతుందా? ఎవడిష్టం వాళ్ళది. నీకు చేయబుద్ధి అవుతుందా నువ్వు వీడియోలు చేసుకో, లేదంటే ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసుకొని సపరేట్గా పని చేసుకొని బతుకురి బాడుకోవాలరా. వీళ్ళ కామెంట్లు పెట్టిర్రు అనుకో, కోసి చేతిలో పెడతారు. అట్లా ఇట్లా ఇస్తారు వార్నింగ్. శ్రీను గురించి ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సీను ఊరికే మెసేజ్ చేస్తున్నాను. ఏమవుతారు ఎప్పుడు నా వీడియోలో విన్న వాడు ఏడొక అర్థమవుతుందా? బావ మరదలని మూడు పిల్లలని అందరు ఇచ్చేస్తున్నారు. కథలు పడకు సరేనా? ఆ మెడలు అన్నీ ఆయనతో అంకర్ చేసి ఇడిచి పెడతారు అందరు కలిసి. ఇండియాకి వస్తేవి అంటే జాగ్రత్త. శ్రీను దుబాయ్ లో ఇంకా? దుబాయ్ లోనే ఉన్నాడు. మీ దగ్గర కరీంనగరా నిజామాబాద్? మా జగిత్యాల. కరీంనగర్ జగిత్యాల. బాసే ఆసంత అక్కడనే ఉంది. శ్రీను ఎక్కడ? ఐ థింక్ సిరిసిల్ల అనుకుంటా. ఐ థింక్ నేను అంతలా అడగల, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు అంతలా. ఓన్లీ ట్రోల్ చేసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇస్తాను. ఇంకా తర్వాత తన పని తను, నా పని నేను. మేము ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడుకోము. ఇంకా మధుశ్రీ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసినప్పుడు ఎంతమంది గుండెలు వలిగినాయి? చాలా మంది. అంటే నేను హాయ్ హలో చేసిన వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఇందుకేనా మాకు రిప్లై ఇవ్వండి నువ్వు, మేము హట్ అవుతామని అని అలా రిప్లై ఇచ్చారు తప్ప. ఎప్పుడైనా ఇట్లా అమ్మాయిలాగా చార్జ్ చేద్దామని అనిపించింది ఎవరితోనా? నేనా కొంతమందితో చేసిన. నాకు టైం పాస్ కానప్పుడు చూతే చేయలేదు. వాళ్ళకి చెప్పిన నేను, అరే నేను కాదు, నాది ఇంటలేరు, నేనేం చేయాలా, నేను నమ్మ అంటారు. నమ్మ అంటే నేను ఎట్లా ప్రూఫ్ చేయాలో చేయలేను కదా. సరే చెయ్యరు అని చేసిన. అట్లా ఇంకా అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అట్లుంటది. వేరేలా చార్జ్ చేస్తున్నారు. ఇంకా వేరే ఎవరైనా నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా, నీకు అది గిఫ్ట్ ఇస్తా, ఇది గిఫ్ట్ ఇస్తా అన్నారా? మళ్ళీ అట్లా ఏమవ్వ, ఎవడు అందరిని అన్నీ అడిగేటోళ్ళు. నిన్న స్టోరీ పెట్టిన కొంచెం ఒక 4-5 రిప్లైలు హాయ్ హలో అని రిప్లై ఇచ్చామనుకోండి, కలర్స్ ఒక 3000 ఫోన్ పే, 500 ప్లీజ్ నీ కాల్ ముక్తా. 100 కూడా మేబీ సిగరెట్ లాగా అనుకుంటా. 100 కూడా, 50 రూపాయలు అడగలేదు. అది కూడా అడిగినట్టు గుర్తు నాకు. పెట్రోల్ అయిపోయింది, ఒక 50 రూపీస్ పంపియండి అని. అలా కూడా వీళ్ళందరూ ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అంతే. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పర్సన్ నుంచి 100 వచ్చినా కానీ రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలా ఏమంటారు వీళ్ళ పైన మీ ఉద్దేశం ఏంది? స్టోరీ పెట్టినా ఆల్రెడీ, వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టిన స్టోరీ అయిపోయింది ఆల్రెడీ. అంటే వాళ్ళ ప్రొఫైల్ పెట్టలేదు, వాళ్ళ మెసేజ్ మాత్రం పెట్టిన, అర్థమవుతుంది కదా, కావాలని పెట్టినా. మరి అలా చాలా మంది అంటే ఇంకా అంటున్నారు, మేము ఫాలోవర్స్ కదా ఎందుకు అడగద్దు పైసలు అని అంటున్నారు. ఫాలో చేయాలి, డబ్బులు అడగాల. నేను చేయను. ఇన్స్టాగ్రామ్ లో మంచి దంద నడుస్తుంది అయితే. అవును, చాలా మంది. అందుకే ఎవరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం అయిష్టత ఉంది నాకైతే. చాలా మంది ఒక 2 days 3 days రిప్లై ఇవ్వండి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళది అంతే. హాస్పిటల్లో ఉన్న అమ్మ బాగాలేదు 2000 నేను అన్నాను రిపోర్ట్స్ నేను అన్నాను ఎవరికైనా హెల్పింగ్ అవసరం పడుతుంది సో మీరు వీడియో కాల్ చేయండి చూపించండి. అది కాదు నేను బయట ఉన్న బైక్ మీద అట్లా ఎట్లా
సో నార్మల్ గా ఫ్రెండ్స్ ని లేకపోతే రిలేటివ్స్ ని డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఫ్రెండ్స్ ని అడుగుతుంటారు తెలిసిన వాళ్ళు. కానీ ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ కూడా డబ్బులు అడుగుతుంటారని ఈ రోజు అర్థమైంది, అంతేనా? నన్ను చాలా మంది అడిగారు. సో ఇలాంటి వాళ్ళని ఎంత మందిని అడిగినారు? అడుగుండొచ్చు పాపం. చాలా మంది ఫాలోవర్స్ లేదు, నేను ఫస్ట్ లో 2-3 మెంబర్స్ కి నేను అట్లానే చేసిన. నిజమే కావచ్చు అని 1K 2K అట్లా కొట్టించిన. తర్వాత తెలిసింది నాకు 3 నామాలు పెట్టారని. పంగనామాలు పెట్టారు. ఎస్. ఇంకా ఆ తర్వాత నుంచి ఐ థింక్ అందులో నిజమై ఉంటుంది. నాకు అవసరం లేదు. నాకేం అవసరం? ఇప్పుడు మా ఊర్లో నేను ఉంటున్నాను, ఇన్ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు. సో నేను వాళ్ళని అడుగుతాను, కానీ నిన్న కాక మొన్న పరిచయమైన మిమ్మల్ని నేనెందుకు అడుగుతాను? అడగను కదా. అది మీకుండాలి బుద్ధి. నేను అదే చెప్తాను, అరే ఇన్ని రోజులు పెంచారు, తిరిగావు మీ ఊర్లో, ఎవరైనా అడుగు 100 రూపాయలు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదే చెప్తాను. ఇప్పుడు కామన్ అయిపోయింది, 100-200 ఇవ్వకపోతేనేమో 100 లేదా నువ్వు ఇంత ఎలా నువ్వు ఇట్లా నేను అనుకోలేదు కదా. అది కూడా రోజులు కొడుతున్నావు 200 ఇవ్వని గాలి అని. అంతేనా? అంతే. ఓకే, ఇచ్చినా మనకే బొక్క, ఇవ్వకపోతే మనకే తిట్టు. ఆల్మోస్ట్ నేను ఇవ్వను. ఎందుకు ఇస్తాను? నేను నాకు ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు కదా. నేను అడిగినా కానీ చేయరు. అంటే ఒక 100 times కాల్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అంటే వాళ్ళు నాకు ఎట్లా స్టాప్ చేయాలో నాకు తెలుసు అన్నమాట. ఒక్కటే ఉంటది అవకాశం అక్కడ, ఒక 2K అవసరం ఉంది, ప్లీజ్ అర్జెంట్ కొట్టరా అన్న అనుకో, సారీ నేను బిజీ, తర్వాత చేస్తాను, అది స్టాప్ అక్కడికి. అమ్మయ్య, నేను అప్పుడు అనుకుంటా పీడ వదిలిందిరా స్వామి అని. ఓకే, అలా. సో మీరు మెసేజ్ చేస్తారా? లేదంటే వాళ్ళు రిప్లై మీ కాల్, వీడియో కాల్ చేయండి, ఆడియో లిఫ్ట్ చేయండి, అట్లా ఉంటారు కదా. సో మీరంటే ఇష్టం అది ఇదని. సో వాళ్ళని స్టాప్ చేయడానికి నాకు అదొకటి దారి. 1K 2K అంటే నాకు అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది కదా. సో తను జెన్యున్ గా మాట్లాడదాం అనుకుంటున్నాడా, లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లైక్ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ 4 ఫ్రెండ్స్ ని పక్క పెట్టుకొని, చూడు మధు నాకు కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది అని అలా కూడా ఉంటారు. చాలా మంది నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు మస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా ఫోన్ యూజ్ చేస్తున్నా, నాకు కూడా అన్ని ఆప్షన్స్ తెలుసు అని వాళ్ళకి తెలియదు పాపం. అన్ని ఆప్షన్లు అంటే వాళ్ళు ఎట్లా షో ఆఫ్ చేసుకుంటారో నేను కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రికార్డింగ్ పెట్టుకోవచ్చు. అంతే కదా. కానీ వాళ్ళకి తెలియదు. నేను ఎప్పుడు సింగిల్ గా ఉంటాను, నేను నలుగురితోనే ఉంటాను కాబట్టి. సో వాళ్ళు మాట్లాడేది నలుగురు వింటారు. మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తారా మీకు? చేశారు చాలా మంది. ఎవరు? హాయ్ హలో అంతే చేశారు. ఫేమ్ ఉన్న వాళ్ళు చేశారు. పేరు చెప్పొచ్చా? ఎందుకులేండి. వద్దు. అంటే మీకు పర్సనల్ గా ఫ్రెండ్షిప్ కోసమా, లేకపోతే? లేదు, వీడియోస్ బాగుంటాయి అంతే. రీల్స్ చేద్దామన్నా? లేదు, రీల్స్ కూడా కాదు, వీడియోస్ బాగున్నాయి మీ కంటిన్యూ అంతే. అంతకుమించి. ఓకే. సో మీరు దుబాయ్ లో 4 years ఉన్నారు. ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్, ఇంట్లో వాళ్ళు గుర్తురావడం? చాలా సార్లు. నాకని కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది లోనెస్ అనేది. అంటే ఎవరు ఎంత యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉన్నా, లేదంటే ఇంకా వేరే పనుల్లో బిజీగా ఉన్నా గానీ ఒక టైం వచ్చేసరికి సో లోన్లీనెస్ ఫీల్ అవుతారు కదా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నింటికి డిఫరెన్స్ ఉంటది కదా. సో ఫ్యామిలీ గుర్తురావడం, అమ్మా ఇంట్లో ఫోన్ చేయడం. అవును, అలా అంటే ఉంటది కదా. ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ, లేదంటే మాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఏంటిది అని. లైక్ అంటే ఏమైంది అనే వాళ్ళు కూడా లేరు అని. జస్ట్ ఓన్లీ ఫోన్ లో 10 నిమిషాలు మాట్లాడితే అది ఇది కాదు కదా. అప్పుడు అనిపిస్తుంది అమ్మ చేయొద్దు పని, ఇంకా వెళ్దాం చాలు అని. ఫస్ట్ 2 years కన్నా వెళ్ళారు అనుకుంటా మీరు? 2 years అగ్రిమెంట్. 2 years. మళ్ళీ ఎందుకు ఎక్స్టెండ్ అయినా? చాలా మంది ఎక్స్టెండ్ గారు కదా. 2 years అయినాక దొరికింది సంపాదించుకొని వచ్చేస్తారు. కానీ ఇంకా అంటే మన పరిస్థితి ఎట్లా ఉందో మనం ఆలోచించుకున్నప్పుడు సో ఉండాలా వద్దా అని డిసైడ్ అవుతాము. సో అలా నేను ఉన్నారు ఎక్స్టెండ్ అయ్యా. ఓకే. మళ్ళీ ఏమైనా పోయే ఉద్దేశం ఉందా దుబాయ్కి? ఇప్పుడైతే ప్రిపేర్ కాలేదు, ఇంకా చూద్దాం. పోవడానికి 1 lakh 2 lakh ఖర్చు అవుతుంది కదా. ఫస్ట్ విజిట్ లో అంటే ఎంప్లాయ్మెంట్ కాకుండా వెళ్తే 1 lakh ఎబో అవుతుంది. సెకండ్ టైం వెళ్ళాలంటే లేదు, మనం ఒకసారి విజిట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ దొరికిన తర్వాత మనకేం ఖర్చు ఉండదు కదా. ఇంకా సంపాదించారా ఏమన్నా దుబాయ్ పోయి? ఓకే, వెనకేసుకున్నారా? వెనకేసుకున్నంత కాదు కానీ ఓకే పర్లేదు, అంటే ఈ ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేసుకోగలను అని. అంత అంటే ఇంత నేను కొంచెం వెనకేసుకున్నాను, కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాను దుబాయ్ వల్ల అన్నట్టు ఉందా లైఫ్ లో? దుబాయ్ వల్ల మా ఫ్యామిలీ బాగుంది అని చెప్తా. అది మాత్రం చెప్తా. కొన్ని తీరిపోయినాయా?
ఎస్ ఏమన్నా యా కొన్ని తీరిపోయిన అంటే వచ్చిన కష్టాలు కూడా నేను తీర్చుకోగలను అంటే గెటప్ అక్కడ వేసినట్టు దుబాయ్ లో అవును అక్కడ ఫస్ట్ నుంచి గెటప్ start అక్కడనే చేసిన. అవును ఎట్లా వచ్చింది థాట్ అంటే ఎట్లా అనిపించింది వేయాలని చెప్పేసి ఉమ్, అంటే ఫస్ట్ నేను చేయలేదు నార్మల్ గానే చేసిన నేను ఉమ్. వీడియోస్. సో ఎవరు చూడలే చూసిళ్ళు ఉమ్. అట్లా ఏం లేదు చూసిళ్ళు ఉమ్. అన్ని అంటే ఇన్స్టాగ్రామ్ కోసం ఇట్లా తయారైనారు అంతేనా ఇన్స్టా అని కాదు ఉమ్. నేను టిక్ టాక్ కోసం టిక్ టాక్ కోసం టిక్ టాక్ నడుస్తాయి కదా ఉమ్. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో అంటే అది అనుకున్నది కాదు కానీ గెటప్ వేయాల్సి వచ్చింది. ఆహా, దాని షార్ట్ తర్వాత ఫిల్మ్ లో షార్ట్ ఫిలిం లో దాని తర్వాత మానేసిన ఇంకా ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోయింది అన్నమాట. దాని తర్వాత అందరూ పర్లేదు ఎయ్యి ఒకసారి ఇక్కడ మళ్ళీ మజా తగిలింది ఇక అక్కడ సో దాని తర్వాత టిక్ టాక్ స్టార్ట్ చేసిన. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా చేస్తుంటేనే వ్యూస్ వస్తుంటే ఇంకా చేయాలనిపించింది వ్యూస్ అంతేనా వస్తుంటే చేయాలనిపించింది. ఓకే దాని తర్వాత మళ్ళీ మానేసిన. ఉమ్. ఇంకా ఇంటికి వస్తున్నా కదా ఇంటికి వస్తా అని ఫిక్స్ అయినా నేను. ఉమ్. నా వీసా కూడా అయిపోయింది. 3 months ఉండే ఉమ్. అప్పుడు ఇన్స్టా అంటే టిక్ టాక్ లో వీడియోస్ ఇందులో పోస్ట్ చేసిన ఓకే వైరల్ ఇన్స్టాలో అయినాయి. వైరల్ సో ఇంకా ఈ 3 months మాత్రం కంటిన్యూస్ గా చేసిన డైలీ 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 కంటిన్యూగా చేసిన ఎందుకంటే మళ్ళీ వ్యూస్ తక్కువ అవుతాయేమో అని ఈ 3.5 months మాత్రం కంటిన్యూస్ గా చేసిన. Yes. అది లేదంటే అంతకుముందు చేయకూడదు వీక్లీ వన్స్ అంతే. ఓకే యా సో ఎన్ని వీడియోలు చేస్తే అంత ఫాలోవర్స్ పెరిగినారా ఇప్పుడు ఎన్ని వీడియోస్ అనుకుంటా నేను. ఉమ్. Yeah. ఓకే మీకు మంచిగా మీరు కోరుకున్న కెరియర్ లో మంచి రోల్స్ రావాలి ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు you. రావాలని మా 24/7 న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి Thank you so much.